అని అన్నాను నేను. మావిగన్ అనే పేరును వ్యతిరేకిస్తున్నారు కానీ ఊరు విస్తరించి ఉండాలని జనం కోరుకుంటున్నారు. కానీ జగన్ వస్తే అక్కడ ఉన్నది మళ్ళీ నాశనం చేసి అట్లా వదిలేసేసి మళ్ళీ కొత్త కడతాడేమో అన్న భయం అయితే ఉంది. మళ్ళీ మొదటి నుంచి ఇది బిగిన్ చేస్తే దండగ కదా అనేటటువంటి ఫీలింగ్ ఉంది. ఆ భయం, ఆ ఫీలింగ్ అమరావతి రైతుల్లో కూడా ఉన్నట్టుంది. ఎందుకంటే అక్కడ బాబు గారు వస్తారా జగన్ వస్తాడనే సెకండరీ. మా నిర్మాణాలు ఆగిపోకూడదు, మేము ఇచ్చిన భూములకి మా పొలాలకి న్యాయం జరగాలంటే ఇది కంటిన్యూ అవ్వాలి. ఆ కంటిన్యూ చేస్తాం అనేది అక్కడ ఈగో ప్రాబ్లమా ఎందుకు, లేదంటే అమరావతికి నేను వ్యతిరేకిని అని ఆయనే చెప్పేసుకుంటున్నారా జగన్? ఇక్కడ తన సమస్య ఇవాళ గురించి ఆలోచించట్లేదు. ఇవాళ రాబోయే 25-30 ఏళ్లే ఇద్దరు చూసుకుంటున్నారు. చంద్రబాబు ఏంటి, తన తర్వాత లోకేష్ తర్వాత లోకేష్ వాళ్ళ అబ్బాయి తర్వాత వాళ్ళ అబ్బాయి దాకా కూడా అమరావతి అట్లా కడతనే ఉంటారు. మా తాత చేశాడు, ఇది మా నాన్న చేశాడు, నేను దాన్ని పెంచుతున్నా. మా తాతయ్య బిగిన్ చేశాడు, మా నాన్న చేశాడు, మళ్ళీ నేను పెంచుతున్నా. మళ్ళీ వాళ్ళ ముదిమానవుడు వచ్చి మా ముత్తాత చేశాడు, మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను కూడా చేస్తున్నా. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలని వీళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రోజులో అవుదని వాళ్ళే చెప్తున్నారు 100 సంవత్సరాలు పడుతుంది. 100 సంవత్సరాలు అంటే వాళ్ళ ముదిమానవాళ్ళు పడతారు అక్కడ దాకా. అది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళడం అంటే తన భవిష్యత్ తరాలకు కూడా తనైతేనే డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. అమరావతి రైతులకు కూడా తెలుసు ఇది ఇప్పట్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు 10 ఏళ్ళు కావదు, 30 ఏళ్ళు పడుతుంది అనేది అక్కడ రైతులే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ 30 ఏళ్ళు కాకపోతే బాబు గారు కంటిన్యూ అయితేనే అవుతుంది అనేది కూడా వాళ్ళకు ఉంది. అది ఎలా సాధ్యం అవుతుంది మరి? అదే కదా వాళ్ళు అనుకునేది, అదే కదా జగన్ అనేది.